వెంకటగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఘన సత్కారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ హాజరై ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేసి అభినందించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేటు స్కూళ్లకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. అత్యున్నత అర్హతలున్న ఉపాధ్యాయులు, పౌష్టికాహార పథకాలు విద్యార్థుల అభివృద్ధికి దోహదం చేస్తున్నాయని తెలిపారు. వెంకటగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఘన సత్కారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ హాజరై ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేసి అభినందించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేటు స్కూళ్లకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. అత్యున్నత అర్హతలున్న ఉపాధ్యాయులు, పౌష్టికాహార పథకాలు విద్యార్థుల అభివృద్ధికి దోహదం చేస్తున్నాయని తెలిపారు. ఆ చెట్టు పుట్టలు తొలగిస్తా ఉంటే ఎగతాళి చేశారు. దీనికి ఏమన్నా పిచ్చా, ఈ చెట్లయితే పుట్టలేదని. ఈ రోజు అది ఒక సింగపూర్ లాగా తయారయ్యి హైదరాబాద్, ఈ రోజు మనం హైదరాబాద్ సింగపూర్ అనుకుంటాం అందరూ. ఆ విధంగా తేవాలనేది అమరావతి కూడా మన కాన్సెప్ట్. గతంలో మీరు చెప్పినట్టు ఎంఎస్కి లండన్ పోయేవాడు, ఇప్పుడు ఎక్కడ లండన్ పోబడ్డా అన్నీ కూడా అమరావతిలో వచ్చాయి, వీటిలో ఉన్నాయి. మన ఏపీలోనే బ్రహ్మాండంగా చదువుకోవచ్చు. మీరేమి ఖర్చు పెట్టబడలేదు. అన్ని కాలేజీలు అమరావతిలో వస్తూ ఉన్నాయి. మీకు లండన్ చదువు కన్నా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ మీ పిల్లల్ని స్కూల్లో పంపించండి. పై చదువులు కూడా మన అమరావతిలో ఉన్నాయి. బాగా చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు కరెక్ట్గా పిల్లలకి ఆరోగ్యంగా ఉండాలా, బాగా చదువుకోవాలా కాన్సెప్ట్ ఉండేది కాదు. ఈరోజు మన నాయకుడు, యువకుడు లోకేష్ బాబు ఈ రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా చేయాలంటే ఏం చేయాలని ఆలోచించి అందరూ కూడా బాగా చదువుకోవాలి అనే కాన్సెప్ట్తో ప్రతి పేదవాళ్ళ బిడ్డ కూడా స్కూల్కి వెళ్ళాలి, బాగా చదువుకోవాలంటే ఆరోగ్యంగా ఉండాలి అనే కాన్సెప్ట్తో ఈరోజు మంచి సన్న బియ్యం, నేను ఎక్కడికి ఏ మండలానికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఆ టైంలో ఏదో క్లాస్కి వెళ్తా, ఏదో స్కూల్కి వెళ్తా. ఎందుకంటే అక్కడ ఎలా చేస్తున్నారో మెనూ ప్రకారం చేస్తున్నారా లేదా అని కూడా నా వంతు నేను చూస్తూనే ఉంటా. ఎందుకంటే పోకపోతే తెలియదు. అందుకని వీళ్ళు కరెక్ట్గా రైస్ వండుతున్నారా లేదా, ఈరోజు మెనూ ఏంటి పెడుతున్నారా లేదా అనేది చూస్తున్నాం. గతంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు, సరిగ్గా గుడ్డు కూడా పెట్టేవాడు కాదు. ఈరోజు ప్రతి బిడ్డకి కూడా 5 రోజులు ప్రతిరోజు ప్రభుత్వ స్కూల్ అని చిన్నచూపు చూడొద్దు. ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. మీ బిడ్డలకి మంచి రైస్, మంచి గుడ్డు పెట్టి అన్ని రకాలుగా బ్రహ్మాండంగా చూసుకునే ప్రభుత్వం ఇది. లోకేష్ బాబు కూడా అన్ని దగ్గర తిరుగుతూ ఉంటాడు. అందుకని అన్ని దగ్గర ఎమ్మెల్యేలు కూడా ఆయా స్కూల్లో హాస్టల్కి వెళ్ళడం చూడడం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ బిడ్డలకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీ కుటుంబంలో కూడా రోజు గుడ్డు పెట్టరు. ఈరోజు స్కూల్లో ప్రతిరోజు మంచి గుడ్డు పెట్టి వాడు ఆరోగ్యం ఉండాలి, బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్తో ఈ ప్రభుత్వం చేస్తుంది. వెంకటగిరి నుంచి 8 మంది 550 మార్కు తీసుకొచ్చారు, వాళ్ళని అభినందిస్తా ఉన్నాం. బాలాపల్లి 578, వాళ్ళని అభినందిస్తున్నాం. డక్కీలు 566 మార్కులు తెచ్చారు, వాళ్ళు కూడా అభినందిస్తూ. సైదాపురం 567 మార్కులు, వాళ్ళని అభినందిస్తూ. రాపూరు 582, అదేవిధంగా కలవై 584, వీళ్ళందరూ కూడా అభినందిస్తా ఉన్నాం. వీళ్ళు మంచి ఇంకా బాగా చదువుకొని వీళ్ళు ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, డాక్టర్స్ కానీ కావాలని చెప్పనేసి కోరుకుంటూ వీళ్ళందరికీ మా తరఫున, ప్రభుత్వం తరఫున